నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఇదిగోండి దీపారాధన ఇలా చేసుకున్నాను. చాలా కళగా ఉంది కదా స్వామివారి దగ్గర. ఎందుకంటే నిన్న మా స్నేహితురాలు ప్రభావతి గారు ఉన్నారు కదా, ఆమె పువ్వులు చాలా మొగ్గలు కోసిచ్చారండి, మందార మొగ్గలన్నీ. ఇంకా అలాగా దేవునికి అలంకరించితే ఎంత అందంగా ఉన్నారు. అమ్మవారు లక్ష్మీ తల్లి, వెంకటేశ్వర స్వామి, సీతారాముల వారి ఎంత అందంగా ఉన్నారు. ఇంకా ఇక్కడ పూజా మందిరంలోనేమో శ్రీ రాధాకృష్ణుల వారు, లక్ష్మీనారాయణ స్వామి ఎంత బాగా ఉన్నారండి. ఈ పువ్వులతో అలంకరిస్తే చాలా కళగా ఉన్నారు. ఈరోజు అయితే సింపుల్గా పూజ ఇలా చేసుకున్నానండి. ఇంకా పొద్దున్నే టిఫిన్ వేయాలని చెప్పి కొంచెం గారెల పిండి ఉందండి. కొంచెం గారెల పిండి చెరొక 4 గారెలు అవుతాయి, ఇద్దరమే కదా ఉంది అని చెప్పి ఇలాగ టిఫిన్కి అయితే వేడివేడిగా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈయన త్వరగా వెళ్ళాలండి. 4 గారెలైనా 2 గారెలైనా చట్నీ కావాల్సిందే. ఇంకా ఈ గారెలు వేసుకుంటూ ఓ పక్కన చట్నీకి కూడా వేపేసి పక్కన పెట్టేశాను. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేద్దాం అని చెప్పి. ఇంకా ఇది 4 గారెలేండి, చెరొక 4 అవుతాయేమో. ఇంకా వేసేసేద్దామని చెప్పి ఈ మాత్రంగా వేసేసాను. రాత్రి చేసిన ఉప్మా కూడా ఉందండి. అంటే గోధుమ నూకతోటి అన్నం వండేస్తాను అనమాట, అది ఉప్మా అంటున్నాను. ఇంకా అది కూడా ఉంది కదా, సర్లే ఇక ఇట్లా చేసేసుకుందాంలే, దీంతో అడ్జస్ట్ అయిపోదాం సరిపోతుందని. ఇదిగోండి పప్పుల చట్నీకేమో ఇలాగ చేసాను. ఇంకా పుదీనా పచ్చడి చేద్దామని చెప్పి టమాటాలు పుదీనా మొత్తం మంచిగా కడిగేసేసి నూనెలో అయితే మగ్గపెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడేమో ఒక పక్కన గారెలు అయితే వేగుతున్నాయి, అవి చూసుకుంటానే ఇంకా పచ్చడి కూడా చల్లారిన తర్వాత మిక్సీ పడదాంలే అని చెప్పి ఒక పక్కన ఈ చట్నీకి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ మంచిగా ఉప్పు కారం అన్నీ సరిపడా వేసేసి కొంచెం ఆయిల్లో మగ్గపెట్టేసేసి మళ్ళీ తాలింపు వేస్తానండి. పుదీనా పచ్చడి అంటేనే తాలింపు కంపల్సరీ ఉండాలండి, లేదంటే అస్సలు బాగోదు. పుదీనా పచ్చడి కల్లా తాలింపు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. తినే కొద్దీ మనకి అన్నంలో కలుపుకుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అలా అయితేనే మాకు అట్లా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఒక పక్కన టైం అయిపోతుంది అంటూనే ఎక్స్ట్రా పనులన్నీ పెట్టుకుంటారనమాట. మళ్ళీ టైం అయిపోతుంది అని అంటారు, నన్ను పరుగులెత్తిచ్చేస్తారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. టైం వచ్చేసి 7:15 అట్లా అవుతుందండి. ఇదిగోండి 7:10 నిమిషాలు అవుతుంది. ఇక ఇదంతా ఈ పని అయిపోయిన తర్వాత ఏదో పని పెట్టుకున్నారు కదా, ఇంకా ఇది ఏదో ప్యాక్ చేసేదంతా అయిన తర్వాత మంచిగా టిఫిన్ పెట్టేసేస్తే ఈయన్ని పంపించేస్తే నాకు సగం పని అయిపోయినట్లు ఉంటుందండి. ఇంట్లో నిజంగా చెప్తున్నానండి, ఇంట్లో మగవాళ్ళు అనేది ఉంటే ఎంతో పని ఉన్నట్లు ఉంటుంది. అదే ఒక్కరోజు వంట చేసే పని లేకపోతే వాళ్ళకి అసలు పని లేనట్టే ఉంటుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. నేను ఎప్పుడూ అదే అనుకుంటాను, ఈయన ఇంట్లో ఉంటే ఎంత పని ఉన్నట్టు ఉంటుందండి. ఒక్క మనిషి ఉన్నా కూడా 4 మనుషులు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈయన లేకపోతే మేమిద్దరం ఉన్నా కూడా ఎవ్వరూ లేమేమో అన్నట్లు అనిపిస్తుందండి. అలా ఉంటుందన్నమాట. ఇంకా త్వరగా ఈయన లేట్ చేసినా నాదే తప్పు, నేను లేట్ చేసినా నన్నే అంటారనమాట. అలా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి. ఇంకా ఇదంతా ప్యాకింగ్ చేసుకుంటున్నారు కదా, చేసుకున్న తర్వాత కూర ఏమైనా వండుదామని చెప్పి, ఏమి కూర వద్దు, నాకు దోసకాయ కూర ఉంది కదా, రాత్రే వండాం కదా అది, ఆ కూరను కొంచెం చట్నీ వేసి ఇచ్చేసే క్యారేజీ, గారెలు తినేసి నేను వెళ్ళిపోతాను అని అంటున్నారండి. అసలు ఖాళీగా ఉండరండి, పని ఉందంటే పరుగులు ఎత్తుతారనమాట. అంత హుషారుగా ఉంటారు. పని అంటే మాత్రం బద్ధకం అనేది తెలియదండి ఈయనకి. పని బద్దకిద్దాము అనేది అస్సలు తెలియదు. నాకు తెలిసి ఇంతవరకు మా పెళ్ళయి 30 సంవత్సరాలు అవుతుంది. పని అనేది బద్దకించుకోకుండా ఎంతలా పరుగులు పెట్టి చేస్తారంటే చాలా హుషారుగా ఉంటారనమాట. మా ఇంట్లో ఎవరైనా, మా చుట్టాలు ఎవరైనా ఏదైనా తెలిసిన పని కొంచెం మాట సహాయం కానీ ఏమైనా పని వర్క్ ఉంది కొంచెం చేసి పెట్టినాను అంటే, ఉమా మంచిగా హెల్పింగ్ నేచర్ ఉంది, ఉమాకు మంచి హెల్పింగ్ నేచర్ ఉందని చెప్పి, అంటే ఈయన పేరు ఉమా మహేశ్వర కదా, అంత గుడ్ నేమ్ అయితే ఉందండి మా ఇంట్లో. ఈయనకి చాలా మంచిగా అందరికీ సపోర్ట్ చేస్తారు. ఏమైనా వర్క్ చేయాలంటే ఏదైనా ఇంకా వాళ్ళు చెప్పిందే తడువు, ఇంకా అది అయిపోవాలన్నమాట, నిద్రపోరు, అంతలాగా చేస్తారనమాట సాధించి. ఇంకా ఇంట్లో కంటే ఇంకెంత చేస్తారండి. ఎవరైనా బయట చుట్టాలు చెప్తేనే అలా చేస్తున్నారంటే, ఇంట్లో అంటే ఇంట గెలిచి రచ్చగలవమని అంటారు కదా, అట్లాగా ఇంట్లో అయితే ఇంకా బాగా చేస్తారనమాట, ఇంకా తొందరగా. అట్లాగే ఉమామేశ్వరకి ఏదైనా పని చెప్తే మంచిగా చేసి పెడతారని పేరైతే మా చుట్టాల్లో అటు అత్తగారి తరపున ఇటు అమ్మగారి తరపున కూడా బాగా ఉందన్నమాట ఈయనకి. ఇంకా ఇదిగోండి ఇది ప్యాకింగ్ అయితే అయిపోయింది కదా,
ఇంకా ఆ మినపప్పు ఏమో ఒకసారి ఎండలో పోద్దామని చెప్పి బయట పెట్టాను. ఇంకా ఇదిగోండి అదేమో క్యారేజీకి వండేసాను. రైస్ కుక్ అయిపోయింది. ఇక క్యారేజీ ఇచ్చేసే నాకు అని అంటుంటే ఇక బాక్స్ కట్టేస్తున్నానండి. ఇంకా ఈయన వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా స్నేహితురాలని చెప్పాను కదా, ప్రభావతి గారి దగ్గరికి వెళ్ళి పువ్వులు అవి తీసుకురావాలి. అలాగే గోరింటాకు అది నిన్న కోసుకొచ్చుకున్నాను కదా, ఆ గోరింటాకు అంటే నిన్న కాక మొన్న గోరింటాకు అది రుబ్బుకుని ఉంచాను. అది కూడా పెట్టుకోవాలండి. రాత్రి పెట్టుకుందాము అనుకుంటే చలిగా ఉండి కొంచెం బద్దకించేసాను. రేపు పొద్దున పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా అలాగా లేట్ చేసేసాను అనమాట. ఇవ్వండి గారెలు కొంచెం ఎర్రగానే కాల్చాను, కరకరలాడేటట్టుగా ఉంటాయి అని చెప్పి. ఇదేమో రాత్రి వండిన గోధుమ అన్నం అనమాట. ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయటం, అది కూడా ఇచ్చేసేయి, కొంచెం నేను కొంచెం తిందామని అంటున్నారు. ఏది కూడా పొద్దునకుంటే అది వేస్ట్ చేద్దాము అని అనరండి. నేను తిననేమో అని తెలిసి ఆయనైనా తినేస్తారనమాట. అంత ఖచ్చితంగా అంత వృధా లేకోకుండా పొదుపుగా కూడా ఉంటాము. ఇంకా ఇదిగోండి పువ్వుల దగ్గరికి అయితే వచ్చేసాను. మన స్నేహితురాలు ప్రభావతి గారి దగ్గరికి వచ్చి పువ్వులు అవి కోస్తామండి. చాలా అసలు ఆమె స్వభావం చాలా మంచి స్వభావం అండి. మంచిగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారనమాట. ఎవరికైనా సరే పువ్వులు అడిగితే నాకు ఒక్కదానికనే కాదండి, ఎవరు అడిగినా సరే కాదు అని అనరండి. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ పువ్వులు అవి కోసుకుంటూ ఉన్నామండి. ఇంటి దగ్గర పని అంతా అయిపోయిందా అని అడుగుతున్నారు. అయిపోయిందండి, అన్నీ చక్కబెట్టేసేసి ఇక గోరింటాకు కూడా పెట్టుకోలేదు, రాత్రి ఈ పూట పెట్టుకుంటాను అని చెప్పి మంచిగా మెత్తగా రుబ్బేసి పెట్టుకుంటానని చెప్పి చెప్తున్నాను. సరే అండి పెట్టుకోండి, రాత్రిపూట అయితేనే బాగా పండుతుంది, ఎందుకని పెట్టుకోలేదు అని అడుగుతున్నారనమాట. ఇంకా ఏదో అలా బద్దకించేసానులే అని చెప్పి చెప్తున్నాను. ఇంకా మొక్కలంటే ఎంత ఇష్టమోనండి ప్రభావతి గారికి కూడా. చాలా మంచి పోషణ చేస్తారు మొక్కలకు కూడా. చాలా పూలు పోస్తాయండి. ఎంతమంది అడిగినా సరే కాదని అనరు. ఈరోజు కూడా వచ్చి వేరే వాళ్ళు అడిగితే మా స్నేహితురాలు అడిగారు, ఊరు వెళ్తున్నారు, వాళ్ళ అమ్మాయి దగ్గరికి నేను ఈ పువ్వులు ఇస్తానని చెప్పాను, ఇంకొకసారి మీకు ఇస్తాలే అని చెప్పి అంత చక్కగా వాళ్ళని బాధ పెట్టకుండా ఏమీ అనుకోవద్దని చెప్పి అలా చెప్పి మళ్ళీ ఇంకోసారి వెంటనే వచ్చేస్తాయండి. ఇవి మొగ్గలు ఉంటాయి కదా, మళ్ళీ రేపు పొద్దునకల్లా చాలా పూలే ఉంటాయి. ఇక మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను కోసుకుని వెళ్తానంటే లేదు నేను ఉంటాను, మీరు ఒక్కళ్ళే కోస్తుంటే నేను ఊరుకుంటానని చెప్పి ఆమె కూడా కోస్తున్నారండి. ఎంత అవతల ఇంటెనకాల కూడా చిక్కుడుగాయలు చెట్లు వేశారండి, చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడే కొంచెం లేతగా ఉన్నాయి, లేదంటే అవి కూడా కోసేసి ఇచ్చేవాళ్ళు అనమాట. తీసుకెళ్ళండి అని. ఇదిగోండి ఇక్కడైతే కొయ్యటం అయిపోయింది. మళ్ళీ ఇంకొక ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ మంచి పువ్వులు చాలా ఒత్తుగా ఉన్నాయి కదా, ఎక్కువగానే త్వరగానే కోసేస్తాంలేండి అని చెప్తున్నాము అనుకుంటూ కోస్తున్నాం అనమాట. ఇక అయితే సబ్జా మొక్కలు కూడా ఉన్నాయండి. అంటే సబ్జా మొక్కలు అంటే భలే మంచి స్మెల్ వస్తాయండి, అసలు చాలా బాగున్నాయండి. మీకు చూపిస్తాను. ఇదంతా పొలాలు అనమాట. పొలాల్లో ప్లాట్లు వేసి మంచిగా ఇల్లు అయితే వీళ్ళు కట్టుకున్నారు. ఇదిగోండి చుట్టూ కూడా నాట్లు వేసేసారు. ఇంకా పనులు చేస్తున్నారు పక్కన. ఇంకా మేమేమో ఇటు పువ్వులు అవన్నీ కోసుకోవాలి కదా, చాలాసేపు పట్టిందండి. దగ్గర గంట సేపు వరకు కోసామండి పువ్వులు. ప్రభావతి గారికి కూడా చాలా ఇష్టమండి. ఎవరైనా అడిగితే కాదు అని అనరు. ఎందుకు ఇవ్వలేకపోతున్నానా అని చెప్పి బాధపడతారనమాట. చాలా మంచి మనసు అండి. ఇంత మంచి స్నేహితురాలు నాకు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని అనుకుంటాను. మీతో చెప్పడం అని కాదండి, ఆవిడ మనస్తత్వం చాలా స్వభావం మంచిదండి. ఇదిగోండి సబ్జా గింజలు చెట్టు అంటండి. ఇది ఎంత మంచి వాసన వస్తుంది, అసలు పట్టుకుంటే స్మెల్ ఎంత బాగుందోనండి. ఇవన్నీ సబ్జా గింజల చెట్లు అంటండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం, నాకు తెలీదు. నేను ఇంకా తులసమ్మ చెట్లు వేరే రకరకాలు ఉంటాయి కదా అదేమో అనుకుంటున్నా, కాదండి సబ్జా గింజల చెట్టు అండి. మంచి వాసన వస్తుంది, మా ఇంట్లో కూడా స్మెల్ వస్తుందండి మంచి గాలి వచ్చినప్పుడు అని చెప్తున్నారు. అవునండి చాలా మంచిది అలాంటి స్మెల్ పీలిస్తే అని కూడా అనుకుంటున్నాము. ఇంకా ఇవ్వండి ఈ పూలన్నీ ఇలాగా కోసేసి మాల కూడా కట్టేసుకోండి అని అంటే, సరే అండి మీరు మాట్లాడుతున్నారు కదా ఇక్కడ వెంటనే కట్టేసేస్తానులే అని చెప్పి ఇవ్వండి ఈ మాత్రంగా పువ్వులు ఇంకా ఉన్నాయండి, ఇంకా కోస్తామన్నమాట. ఈ పూలన్నీ కోసేసుకుని ఇక వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నల్లేరు కాడ కూడా ఉందండి, నల్లేరు కాడ కూడా తీసుకెళ్ళండి, పచ్చడి చేయండి, బాగుంటుంది. మోకాలు నొప్పులు కానీ లేదంటే ఏమైనా ఒంట్లో వాతం నొప్పులు ఉన్నా కూడా మంచిగా తగ్గిపోతాయి, చేసి పెట్టండి అని చెప్పానంటే, సరే అండి అమ్మాయి వాళ్ళకి తీసుకెళ్తాను ఇవ్వండి అంటే మంచిగా. అసలు నేను ఎప్పుడు చేయలేదండి నల్లేరు కాడ పచ్చడి, చాలా బాగుంటుందంట. ఆకులతో కూడా చేయండి, నేనైతే అలాగే చేస్తానని చెప్పి చెప్తున్నారనమాట. సరే చేస్తానండి ఇవ్వండి
చేసే విధానము అంతా కూడా మంచిగా చెప్పారనమాట. టమాటా వేసి కూడా చేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇష్టమైతే పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు ఏవి ఇష్టమైతే అవి చేసుకోండి అని చెప్పి మంచిగా అసలు ఆర్గానిక్గా పండిన పంటలాగా కదండి ఇది. చూడండి ఎంత చాలా ఎక్కువే ఇచ్చారండి. ఇక అదంతా తీసుకుని ఇక ఇంటికి బయలుదేరదామని చెప్పి కొంచెం సన్నజాజి పువ్వులు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుని మాల కట్టుకున్నాను. అసలు నేను అడగపోయినా కోసుకోండి అని అంటారుగా, ఇక నేనే కోసేసుకున్నాను అనమాట. అందుకని చెప్పి చూడండి ఎంత అభిమానంతో నా కోసం అలాగా ఆమె, నేను ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోవాలి. ఇదిగోండి చూడండి అసలు ఎంత లేతగా ఉందోనండి. ఆకులతో కూడా వేసి చేసుకోవచ్చంట, చాలా బాగుంటుందంట. ఇక ఇదంతా మంచిగా పొట్లం కట్టేసి ఇచ్చారు. అయితే కొబ్బరి నూనె రాసుకుని కట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇక గోరింటాకు కూడా పెట్టుకున్న తర్వాత చూడండి ఇదిగోండి ఇదంతా పగలేనండి, పొద్దున పూట అనమాట. ఇక ఇలా ఈ మాత్రంగా పండింది వెంటనే తీసేసానులేండి, చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పి ఇంకా తీసేసాను. ఈయన డ్యూటీకి వెళ్ళారు కదా, ఇక పొద్దున్నే మళ్ళీ సాయంత్రానికి వచ్చి మళ్ళీ ఏమి వెళ్తాము, ట్రైన్కి టైం అయిపోతుంది కదా, నువ్వు ఊళ్ళో బస్సు ఉంది కదా ఆ బస్సుకు వచ్చేసేయని చెప్పారు. అందుకని చెప్పి ఇక నేను అన్నీ సర్దేసుకుని నేను ఊళ్ళో బస్సుకి అయితే బయలుదేరానండి. ఇక అక్కడ ఈయన వచ్చి నన్ను తీసుకుని ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఎప్పుడైనా ఇలా ఊరు వెళ్ళాలంటే ఇక నేనే వెళ్ళిపోతాను సాయంత్రం పూట ఊళ్ళో బస్కి. ఇక ఆయన వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళటం అంతా చాలా దూరం ఉంటుంది కదా, మేము ఉండేదానికి రైల్వే స్టేషన్కి 30 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అందుకని చెప్పి ఇక నేనే వెళ్ళిపోతాను అనమాట. అన్నీ సర్దేసుకుని చక్కబెట్టుకుని మేము వెళ్ళిన టైంకి ట్రైన్ వచ్చిన టైము సరిపోయింది. బెర్త్స్ అవి ఎక్కడ ఉన్నాయని చెప్పి ఈయన వెతుకుతున్నారనమాట నెంబర్స్ ప్రకారం. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇక ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా పడుకుందాము. అప్పటికే టైము 10:30 అయిపోయిందండి. ఇంకా తెల్లవారు లేచి చూసేసరికి మా అమ్మాయి గారు ఊర్లో ఉన్నాము. పడుకునే ముందర ఒకసారి ఫోన్ చెక్ చేసుకుందామని చెప్పి చూశానండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువగా పెరిగిపోయి ఉన్నారు. ఇది నా ఫోనేనా అని ఒక్కసారి అనిపించిందండి. ఎందుకని అట్లా పెరిగిపోయి ఉన్నారు అని నాకు అర్థం కాలేదు. తర్వాత అలా అల్గోరిథము గుర్తించి ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పి తెలిసింది. ఇదంతా నా ఒక్కదాని వల్ల అయితే కాదండి, ఈ మీ అందరి సపోర్ట్ ఉండబట్టే నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన కుటుంబం ఇంకా పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా సంతోషం అనిపించిందండి. మా అమ్మాయి దగ్గరికి వెళ్ళటం ఒక సంతోషం అయితే, ఫోన్ చూసుకుని సబ్స్క్రైబర్స్ పెరిగిపోవటం రెండో సంతోషంగా నేను ఎంత సంతోషపడ్డానంటే ఇంకా ఈయనకి చెప్దామంటే అవన్నీ ఏమీ పట్టించుకోరు. ఇంకా నాలో నేనే ఇలాగ అనుకుంటూ ఎందుకు ఇలా పెరిగారా అనేది నాకు అర్థం కాలేదండి. ఏదేమైనా 1000 మందికి దగ్గరలో ఉన్నందుకు మీ అందరి సపోర్ట్ వల్లనేనండి ఇదంతా జరిగింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటానండి.